అంటే మీరు చిన్న వయసు నుంచి ఇప్పటిదాకా మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా బాధపడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అండి? ఎందుకు లేవండి, ఆర్థిక సమస్యలు బోల్డన్ని ఉంటాయి, హ్మ్. కుటుంబం భారం, హ్మ్. ఇవన్నీ మనం ఇంట్లో చెప్పుకోలేము. మరి వాళ్ళందరినీ పోషణ చేయాలి, ఆ బాధ ఏదో నేనే పడాలా, ఏడ్చుకున్న టయాలు ఉన్నాయండి. నేను ఏడుపు వచ్చింది, బండిలో ఆటోకి వెళ్తా అనౌన్స్మెంట్కి ఓకే. వెళ్ళినప్పుడు ఆ బండి ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో వెళ్ళేటప్పుడు నాకు ఇష్టమైన పాట ఏదో ఒకటి పాడుకుంటా, కళ్ళం నీళ్ళు పెట్టుకుని ఏడ్చుకుంటా వెళ్ళేవాడు. ఎందుకంటే నా బాధను ఆ మనసులో భగవంతుడికి చెప్పుకోవటం. అసలు ముందుగానే నా సెన్సిటివ్, హ్మ్. ఏదైనా చిన్న విషయం వచ్చినా బాధపడతా ఉంటా. ఏదో బాధ అంటే భగవంతుడు వస్తే నాకు అసలు కళ్ళం నీళ్ళాగు. హ్మ్. అట్లా చేసుకుంటా వెళ్ళిన సందర్భాలు బోల్డని ఉన్నాయి. అందుకనే నా మొర విన్నాడు భగవంతుడు అని నేను బాగా నమ్ముతున్నానండి. హ్మ్. నేనెక్కడా ఈ పాట ఇట్లా విశ్వవ్యాప్తం అయిపోవటం ఏమిటి, ఇన్ని ప్రశంసలు ఏమిటి. మొన్న కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు హ్మ్. 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అమరావతి నవనిర్మాణానికి వచ్చారండి ఢిల్లీ నుంచి. ఈ పాట నేను కూడా విన్నానని చెప్పి అంతకు ముందు రోజు గుంటూరులో సన్మానం అయితే టీడీపీ లీడర్ వచ్చి సార్ గారు రమ్మన్నారని చెప్పి తీసుకెళ్లారు. జేబేరి క్యాపిటల్స్ మంగళగిరిలో ఆ నివాసానికి పిలుచుకొని సేవతో సత్కరించారు. హ్మ్. ఇట్లా చాలామంది పెద్దలు సత్కరిస్తూ ఉన్నారు.